చేయకుండా ఏం చేస్తాను నీ అబ్జర్వేషన్ ఏంది అసలు? ఏంది నీ అబ్జర్వేషన్? 3 గుడ్లు ఇస్తా ఉన్నారు, పొద్దున పాలు ఇవ్వడం లేదు, మధ్యాహ్నం కౌడు ఇవ్వడం లేదు, 2 కర్రీస్ పెట్టాల్సింది. నువ్వు ఏఎస్డబ్ల్యూ అమ్మా? ఎంత లంచాలు గుంజుతాను అందరి దగ్గర? ఏంది ఇప్పుడు నేను పోస్ట్ మెట్రిక్ ఎస్సీ సాయిబాబా టెంపుల్ పక్కన ఉన్న గర్ల్స్ హాస్టల్లో 3 ఎగ్స్ ఇస్తున్నారు వారానికి, మధ్యాహ్నం కౌడు ఇవ్వడం లేదు, పొద్దున పాలు ఇవ్వడం లేదు, 175 గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది 67 గ్రాములు ఇస్తున్నారు, 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడతా ఉన్నారు. గాడిలో వేస్తాను ఏం చేస్తాను అమ్మా? సస్పెన్షన్ వస్తుంది సాయంత్రానికి, ఉండు రెడీగాను. ఎంత డబ్బులు తీసుకుపోతావు ఈ నుంచి? నువ్వు కడుపుకు అన్నం తింటావా, ఇంకేమన్నా తింటాను? ఏంది నీ అబ్జర్వేషన్? 3 గుడ్లు ఇస్తా ఉన్నారు, పొద్దున పాలు ఇవ్వడం లేదు, మధ్యాహ్నం కౌడు ఇవ్వడం లేదు, 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడుతున్నారు. ఇవన్నీ ఎవరు మీ తాత చూస్తారమ్మా? నువ్వు కదా చూసేది పైన ఎవరు ముసుకోమ్మా? పిల్లలు చెప్పట్లేదు, ఏదో సంటి పిల్లలు చెప్పినట్టు చెప్తా ఉన్నావు. పోతా పురుగులు పడి మీరు ఎందుకు నువ్వు ఉండేది? ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మీకు? 10 ఉంటాయా 15 ఉంటాయా? అన్ని హాస్టల్ చూసుకోవడం చేత కదా? సిగ్గుండాలమ్మా పని చేసినప్పటికీ. దూకండి ఆడన్న పోయి, మొత్తం డిస్ట్రిక్ట్ అంతా ఇట్లా ఉన్నట్టుంది, దోసుకుంటాడు పిల్లలు కడుపులు కొట్టి. పేద పిల్లలమ్మా, ఎదిగే పిల్లలు. ఏం న్యాయమమ్మా? వాడడం లేదు ఇక ఆదివారం. మిగతా రోజులలో ఎట్లా హ్యాపీ ఎంజాయ్. పొద్దున వాళ్ళు 8 పోతే సాయంత్రం 5 దాకా దిక్కులేదు. ఆదివారం పుట్టిన వాడని ప్రజెన్సీ లేకుండా ఏదో గుమ్మాలు తెచ్చుకోవాలా, కిట్లు తెచ్చుకోవాలా, ఏందో చెప్తా ఉన్నారు. ఏమి అబ్జర్వేషన్ అమ్మా ఇది? ఎంత డీడీకి ఇస్తా ఉన్నావు? ఇంటి తీసుకుపోయి నువ్వెంత తీసుకుంటావు ఈ హాస్టల్ నుంచి? పిల్లలు కడుపు నిండా అసలు సరిపోవట్లేదు, 4 చిన్న ఇడ్లీలు పెడతా ఉన్నారు. వాళ్ళ మెనూ ప్రకారం, వాళ్ళ క్వాంటిటీస్ ప్రకారం, ఆ 42 క్వాంటిటీస్ ఉన్నాయి, GOMS నెంబర్ 8 అది ఫాలో చేసేది కదా. ఎందుకమ్మా బతకడం మనం? సరిగ్గా పెట్టండి అమ్మా మీరు. వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయాం మేము. ఆ క్వాంటిటీస్ మెనూ కూడా ఫాలో కాలేదంటే పోతాం. నీకు సాయంత్రం